ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని 74 వచనము 75 పద్యము తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 74 వచనం. కృష్ణుండు ధర్మ జ్ఞానాదులతోడం తన లోకంబునకుంచనిన పిమ్మట కలికాల దోషాంధకారమున నష్టదర్శులైన జనులకు ఇప్పుడిప్పుడు ఈ పురాణంబు కమలబంధుని భంగి ఉన్నది. నాడు అందు భూరితేజుండై కీర్తించుచున్న విప్రసి వలన పఠించిన క్రమంబున నా మదికి గోచరించి అంతయు వినిపించేదనైన సూతునకు మునివరుండైన సౌనకుడు ఇట్లనియే. కృష్ణుడు ధర్మము జ్ఞానము ఆదుల మొదలగువాని తోడన్తో తన యొక్క లోకమున అనగా వైకుంఠము కూడా చనిన వెళ్ళిన పెమ్మటన్ తరువాత కలికాలం యొక్క దోషమనే అంధకారంబున చీకట్లో నశించిన దర్శనము కలవారు. దర్శనులు జ్ఞానము లేక ధర్మం కలవారు అయినా జనులు ఇప్పుడు ఈ పురాణము కమలబంధుని సూర్యుని అనగా కమలబంధు అంటే పద్మాలకు మిత్రుడు సూర్యుడు భంగిన్ వలె ఉన్నది నాడు ఆ సమయము అందున్ అక్కడ భూరి మిక్కిలి గొప్ప తేజస్సు గలవాడు అయి స్తుతిస్తున్న అనగా అది భాగవత పఠనం. విప్రర్షి బ్రహ్మర్షి అంటే శుకుని వలనన్ ద్వారా నేను పఠించిన చదివిన క్రమంబున్ ప్రకారముగా నా యొక్క మనసు నాకు గోచరించినన్ దర్శించగలిగిన అంతయు అంటే అంతవరకు వినిపించేదన్ చెప్పేదను అని పలికిన సూతన మునులలో వరుణుడు ఉత్తముడు అయిన శౌనకుడు ఇట్లు ఈ విధముగా అన్నాడు. భావము. ధర్మము జ్ఞానములతో పాటు శ్రీకృష్ణ భగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత లోకములో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మచీకట్లో గురిడివారైపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్నటువంటి మానవులకు ఇప్పుడు మహాపురాణం పద్మాలకు ఇష్టడైన సూర్యుడిలా వెలుగులు పంచుతూ ఉంది. ఆనాడు మునుల ముందు మహా తేజస్వి శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీ సుఖయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనసుకు స్ఫురించినంత వరకు మీకు వినిపిస్తానన్నాడు సూతుడు. అప్పుడు ఆయనను మునిశ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అడిగాడు. 75వ పద్యం. సూతా ఏ యుగవేళ ఏమిటికి ఎచ్చోటన్ మునిశ్రేష్ఠు ఏ శ్రోతల్ గోరిరి ఏమి హితవునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతము కల్పించే తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకి పురాణగత చెప్పెన్ చెప్పవే అంతయున్ సూతుడా ఏ యుగపు వేళన్ సమయములో ఏమిటి ఎందు ఏ చోటన్ ప్రదేశములో మునులలో శ్రేష్ఠున్ గొప్పవాణిని ఏ శ్రోతల్ వినగోరువారు కోరిరి అడిగిరి ఏమి హేతువు కారణము కై కొరకు పరిశోధించి లోకములకు ఎల్ల విఖ్యాతిన్ విశేషమైన ఖ్యాతి గలదిగా వ్యాసుడు
వ్యాసుడు మున్ను పూర్వము భాగవతమును కల్పించన్ రచించెను. తత్ అతని పుత్రుడు కుమారుడు ఏ ప్రీతిన్ ఆదరముతో రాజు కున్ అనగా కీ ఈ పురాణము యొక్క కథను చెప్పెను చెప్పవే చెప్పుము అంతయున్ సమస్తమును. భావము: సూత మహాముని ఏ యుగములో, ఏ ప్రదేశములో, ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాస భగవానుడు దేనికోసం వేద ఇతిహాసాదుల సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ ఎటువంటి ప్రీతితో ఏ విధంగా పర్షియన్ మహారాజుకి భాగవత కథ వినిపించాడో అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.